సూపర్ స్టార్ మహేష్ అండ్ త్రివిక్రమ్ కాంబో మూవీకి మంచి అంచనాలున్నాయి. ఈ సినిమాకి చాలానే స్పెషాలిటీస్ ఉన్నాయి. ఈ మూవీ గురించి లేటెస్ట్ గా ఒక అదిరిపోయే అప్డేట్ వచ్చింది. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లోని క్రేజీ మూవీ ప్రస్తుతం సెట్స్ పై ఉంది. హారిక అండ్ హాసిని బ్యానర్ పై ఈ సినిమా నిర్మాణం జరుపుకుంటోంది. అతడు కలేజా సినిమాల తర్వాత మరోసారి మహేష్ అండ్ త్రివిక్రమ్ కలయికలో ఈ సినిమా రావడంతో భారీ అంచనాలున్నాయి. ఫ్యామిలీ రిలేషన్స్ కు, హ్యూమన్ ఎమోషన్స్ కు తన సినిమాలో మంచి స్పేస్ ఇచ్చే త్రివిక్రమ్ ఈ సినిమాలో కూడా అదే ఫాలో అవుతున్నాడు. తాజాగా వచ్చిన అప్డేట్ ఏంటంటే ఇందులో మహేష్ తల్లిగా రమ్యకృష్ణ పవర్ఫుల్ రోల్ చేస్తుందట. మహేష్ బాబు గత సినిమా సరిలేరు నీకెవరిలో కూడా విజయశాంతి పవర్ఫుల్ రోల్ చేసి సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ క్రమంలో SSMB 28 లో మహేష్ తల్లిగా రమ్యకృష్ణ నటించడం సినిమాకి ప్రత్యేకమని చెప్పాలి. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా అలరించిన రమ్యకృష్ణ ఇప్పుడు తల్లి పాత్రల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉంది. బాహుబలి సినిమాలో ప్రభాస్ కి తల్లిగా రమ్యకృష్ణ ఎంతటి సూపర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిందో అందరం చూసాం. ఇటీవల లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండకి కూడా తల్లిగా మెప్పించింది. ఇప్పుడు మహేష్ బాబుకి తల్లిగా రమ్యకృష్ణ త్రివిక్రమ్ దర్శకత్వంలో మెప్పించబోతుంది. ఈ వార్త తెలియడంతో మహేష్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ రమ్యకృష్ణ మధ్య సెంటిమెంట్ సీన్స్ ఎలా పండుతాయి అని ఎదురు చూస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, జగపతి బాబు కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన ఒక ఖరీదైన ఇంటి సెట్ లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుందట. ఆగస్టు 11న సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఇక ఈ మూవీ టైటిల్ ను ఉగాది రోజున రివీల్ చేయబోతున్నట్లు సమాచారం. రమ్యకృష్ణ అప్డేట్ తో SSMB 28 పై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.